వాడు ఫాస్టర్ కాదు, మాకు వానికి ఎటువంటి సంబంధం లేదు, వాడు ఫాస్టర్ కాదు. నీకు దండమమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? ఓడ్సు నా నీడ ఓడ్సు నా పిల్లకాడికి రా నేను లేనప్పుడు అని చెప్పుకున్నాం, మంచి ప్లాన్ చేసుకున్నాం. దేవుడు గుడ్డోడు కాదుగా. అంటే అది ఏమైందిరా? దేవుడు గుడ్డోడు కదా, కాళ్ళు గడిగించుకుంటావా, మట్టలు ఊపించుకుంటావా, మంగళారతి వాడించుకుంటావా రా అవలముండ కొడుక. వాడు తిట్టదని చెప్పరా? ఎవడరా నువ్వు ఫాస్టర్ అని చెప్పిన ముండ కొడుకు? వాడు ఫాస్టర్ అని ఎవ్వడు కూడా అనొద్దు. వాడు ఫాస్టర్ కాదు, మాకు వానికి ఎటువంటి సంబంధం లేదు, వాడు ఫాస్టర్ కాదు. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? దొంగతనం చేస్తాడు, ఎంత తెలివి కల్లుడు అయినా ఎన్నో కాడ బోర్లు పడతాడు. వాడు ఏడ పడ్డాడు అంటే ఇన్స్టాగ్రామ్ లో పడ్డాడు. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. ఇన్స్టాగ్రామ్ లో నన్ను ఈడ మట్టి కుప్పు ఉంటది, నా పిల్లం కుప్పు ఉంటది, ఆడొచ్చి నువ్వు నన్ను ఓడుసు అని చెప్పిండు. ఇన్స్టాగ్రామే వాడిని బాగా పట్టించింది. నీ అబ్బా, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. మన పాస్టర్ గారు ఏం చెప్తారు ఒకసారి చూడు. క్రైస్తవులారా, రారా గజ్జుకొక్క. క్రైస్తవులంటే ఆయన ఎవరో పాస్టర్ గారు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? దిగాలు కూర్చొని ఉన్నాడు. ఏమైందన్నా అని అడిగితే ఒక విశ్వాసం వెళ్ళిపోయిండు సంఘం నుంచి అన్నాడు. ఏమైతే విశ్వాసం వెళ్ళిపోతే అన్నాను నేను. నీకేం తెలుసు, ఎకరం పోయినట్టే నాకు అంటున్నా. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తా అంటే జీవిత కాలంలో ఇల్లు ఇచ్చే కానుకతో ఆయన ఒక ఎకరం కొనుక్కుంటాడట. దోచుకో, పంచుకో, తినుకో. అబ్బా, ఎంతమంది సైకిల్ మీద తిరిగే వాళ్ళని 100 కోట్లకు అధిపతులు చేశారయ్యా, మీకు వందనం నాయన. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎంతమంది టెంట్ల కింద బతికినాం అని చెప్పిన వాళ్ళకే బెంచ్ కార్లు ఇచ్చారు నాయన, మీకు వందనాలయ్యా. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? చెప్పకుండా వచ్చావు, చెప్పకుండా వెళ్ళిపోగా. నిజంగా వెళ్ళవు కదా. ఎంతమంది రెంట్ కట్టుకోవడానికి కూడా లేని వాళ్ళకి కారు వ్యాన్లు ఇచ్చారు. 12 కోట్ల కారు వ్యాన్లో వస్తాడు మన సారు మీటింగ్ కి. మొన్న గుంటూరులో ఒక పెద్ద మినిస్ట్రీ పెద్ద పండగ జరిపింది. 10 లక్షల మంది వచ్చారు జనం కదా. అయన్నొద్దు, పాయింట్కి రా. ఆ వేదిక మీద నుంచి ఎవడైనా ఇంకోసారి మా క్రైస్తవుల జోలికి వస్తే అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? కోట్ల మంది క్రైస్తవులు మీ ఆఫీసులో ముందుంటామని ఒక్క మాట చెప్పుంటే చంద్రబాబు ధైర్యం చేస్తాడా మన జోలికి రావడానికి? అసలు పవన్ కళ్యాణ్ మాట్లాడతాడా మళ్ళీ మన గురించి? నాయుడు, నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు, మస్ అయిపోతావు. జరుగుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా జరిగేదాకా పోరాడతాం. జరుగుతుందా కదా, ఖచ్చితంగా జరిగిస్తా. నోరు ఎలా వస్తే అలా వాక్కూడదు. మూజు మీద కొట్టేస్తాడు దేవుడు. మూజు దురపోతలాగా అయిపోద్ది. అభినయ్ దర్శన్ గారు, మీ కొరకు ప్రార్థించినందుకు, మీ కొరకు కన్నీరు విడిచినందుకు సిగ్గుపడుతున్నాను. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. మీకు క్షేమం జరగాలని ఏడ్చి ప్రార్థన చేసిన నేను చేస్తే సరిపోదు, ఇంకా కొంతమంది ప్రార్థన చేయాలని మీకోసం వీడియో చేసి వీడియో అందుకనే డిలీట్ చేసిన, సిగ్గొచ్చి డిలీట్ చేసిన. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఇక పై నుండి పట్టణ ప్రాంతాల నుండి దయచేసి సేవకులు ఎవరు మా వరకు రావద్దు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. హీరో, డైరెక్టర్, ఫైట్ మాస్టర్ అన్ని అభినయ్ పాస్టరే. బాధ్యత కాదండి, క్రెడిట్. దట్ క్రెడిట్ గోస్ టు మీ ఓన్లీ. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.